నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తునిలోని గురుకుల పాఠశాలలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందన. సంఘటన వివరాలు తెలిపిన వెంటనే పోలీసులు అతడిపై ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని లోకేష్ వెల్లడి. అల్పపీడనం ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో అతి భారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహణ. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని హోంమంత్రి ఆదేశం. ఏపీకి కేంద్రం నుంచి 1,00,000 కోట్ల సాయం అందిందని, 11,444 కోట్లతో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి నిధులు కేటాయించారని బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ వెల్లడి. 1,25,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడం కూటమి ప్రభుత్వ నేతృత్వంలో వచ్చిన అభివృద్ధికి నిదర్శనమని వ్యాఖ్య. కాకినాడ జిల్లా తునిలోని గురుకుల పాఠశాలలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. తుని రూరల్ గురుకుల పాఠశాల విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు తెలుసుకుని షాకుకు గురయ్యానని తెలిపారు. సంఘటన వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు అతడిపై ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఇటువంటి ఘటనకి పాల్పడే వాడెవరినైనా ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. దక్షిణ కోస్తా రాయలసీమలో అతి భారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. జిల్లాలో కంట్రోల్ రూమ్స్ 24/7 అలర్ట్ గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం రాబోయే 12 గంటల్లోపు వాయుగుండంగా బలపడనున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతూ ఆ తదుపరి 12 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో అతి భారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోంమంత్రి అనిత బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదని సూచించారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. జిల్లాలో కంట్రోల్ రూమ్స్ 24/7 అలర్ట్ గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని చెప్పారు. ప్రజలు సురక్షితమైన భవనాల్లో ఉండాలని హోంమంత్రి అనిత వినతి చేశారు. ఏపీకి కేంద్రం నుంచి 1,00,000 కోట్ల సాయం అందిందని, 11,444 కోట్లతో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి నిధులు కేటాయించారని బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ వెల్లడించారు. 1,25,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడం కూటమి ప్రభుత్వ నేతృత్వంలో వచ్చిన అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. నగరంలోని ప్రముఖ హోటల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ ఆధ్వర్యంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరులు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధి పరుగులు తీస్తుందని చెప్పారు. మోడీ నేతృత్వంలో ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకుని రావడం, సీఎం లోకేష్ ఆధ్వర్యంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడం వలన ఏపీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని చెప్పారు. మోడీ, చంద్రబాబులు అసాధ్యమైన అంశాన్ని సాధించి ప్రపంచ వ్యాప్తంగా మన రాష్ట్రం గురించి చర్చించుకునేలాగా చేశారని చెప్పారు. కృత్రిమ మేధస్సుతో అనేక ప్రయోగాలకి విశాఖ వేదిక కాబోతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు దగాకోరు రాజకీయాలు చేస్తూ వారి వైఫల్యాలను వారే బయట పెట్టుకుంటున్నారని విమర్శించారు. భారతదేశం ఉంది, తర్వాత అమెరికా ఉంది. ఇవాళ మన దగ్గర నుంచి అనేక మంది అమెరికా వెళ్తున్నారు. ఇవాళ ట్రంప్ యొక్క అనేక రకాల కారణాలుగా, వీసా సంబంధించిన రిస్ట్రిక్షన్స్ కారణంగా మన వాళ్ళందరూ ఇక్కడే ఉండిపోతున్నారు. సుమారు 5 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు సృష్టించబడడానికి ఇది తప్పకుండా కారణభూతం కాబోతుంది. ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, అన్ని రకాల ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ రావడానికి, అనేక రకాల టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్ రావడం, అలాగే సబ్సీ కేబుల్ యొక్క గేట్వే కూడా విశాఖపట్నం రావడం కారణంగా ఇది మరింత ముందుకెళ్ళిపోతుంది. ఆ విధంగానే నార్త్ కోస్టల్ ఆంధ్ర, విశాఖపట్నం ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి చేస్తున్న కార్యక్రమం తప్పనిసరిగా మనందరం కూడా స్వాగతించాలి. అలాగే రాయలసీమ ఒక డాట్ ప్రోన్ ఏరియా నుంచి ఒక డెవలప్మెంట్ ఏరియా, కరువు ప్రాంతం నుంచి అభివృద్ధి దిశగా పవర్ హౌస్ ఆఫ్ సౌత్ ఇండియా చేసే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం, ముఖ్యంగా రాష్ట్రంలో మొత్తం 11 ఏవైతే క్యారిడార్స్ ఉన్నాయో, ఈ క్యారిడార్స్ లో 3 ఎకనామిక్ క్యారిడార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళటం, వైజాగ్ చెన్నై క్యారిడార్, హైదరాబాద్ బెంగళూరు క్యారిడార్, అలాగే బెంగళూరు చెన్నై క్యారిడార్, ఈ 3 క్యారిడార్స్ కూడా మన ప్రాంతం నుంచి అవటం, అలాగే 2 క్యారిడార్స్ రాయలసీమ ప్రాంతం నుంచి వెళ్ళటం కారణంగా
అది పెద్ద ఎత్తున పెట్టుబడి రావడానికి, అలాగే కొప్పర్తి, అలాగే ఓర్వకల్లు జోన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రావటం, అలాగే ఏదైతే డిఫెన్స్ క్లస్టర్స్ పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి రావటం, అలాగే బీపీసీఎల్ సంబంధించిన రిఫైనరీ నెల్లూరు ప్రాంతంలో వచ్చిన 83,000 కోట్ల రూపాయలతో అతిపెద్ద రిఫైనరీ సౌత్ ఇండియాలో ఇవాళ ఈ ప్రాంతానికి రావటం, అలాగే ఈ నేషనల్ హైవే సంబంధించిన కనెక్టివిటీ కూడా అన్ని ప్రాంతాలకి పెరగటం, అలాగే కియా ఆధ్వర్యంలో ఏ అభివృద్ధి జరుగుతుందో ఆ అభివృద్ధి కారణంగా అనేక పరిస్థితులు ఇప్పటికీ వచ్చాయి. రాబో కాలంలో మరింతగా వచ్చే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా ఓర్వకల్లు క్లస్టర్లో కూడా జపాన్ బేస్డ్ ఇండస్ట్రీస్ సుమారు 21,000 crores ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. అలాగే ఈవీస్ ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించిన హబ్ క్రియేట్ కాబోతుంది. ఆ విధంగా ఒక ఎలక్ట్రానిక్ క్లస్టర్ అక్కడ తయారు కాబోతుంది. అదేవిధంగా గూగుల్ గురించి కూడా ఇందాక మాధవ్ గారు సవివరంగా మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇవాళ గూగుల్ కనుక మనం తీసుకున్నట్లయితే పెద్ద ఎత్తున పెట్టుబడులతోటి $15 బిలియన్ పెట్టుబడితోటి ఒక పెద్ద డేటా ఏఐ సెంటర్ యుఎస్ఏకి వెలుపల ఇదే అతిపెద్ద డేటా సెంటర్ అవుతుంది. దాన్ని విశాఖపట్నంలో పెడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన దేశంలోకి వస్తుంది. సాధారణంగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన దేశంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం దానికి వెసులుబాటు కల్పించాలి, ఆమోదం తెలపాలి. ఆ తర్వాత మనకి ఎఫ్డిఐ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకొక దేశం నుండి మన దేశానికి పెట్టుబడి వస్తుంది కాబట్టి. అదేవిధంగా సీ కేబుల్స్ వేసుకుంటూ మనం డేటా సెంటర్ని ఇక్కడ ఆవిష్కరించుకోబోతున్నాం అని చెప్పి మనం అందరం కూడా చర్చించుకుంటున్నాం. సీ కేబుల్స్ వేసుకోవాలంటే దానికి కూడా దేశాల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర కావచ్చు చాలా చాలా ముఖ్యం, ప్రధానం అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం. అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి పాలసీ మాధ్యమంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉందో, అంటే పెట్టుబడులు రావాలంటే సింగిల్ విండో పర్మిషన్స్ కావచ్చు, లేకపోతే అక్కడ సబ్సిడీలు కావచ్చు, ఇన్సెంటివ్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇచ్చేటువంటి ఒక పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉండాలి. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం తన ఆమోదం తెలిపిన తర్వాత శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం నందు ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20 వరకు నెల రోజుల పాటు కార్యక్రమాలు జరుగును. బుధవారం ఉదయం ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వైదిక కమిటీ స్థానాచార్యులు వి శివప్రసాద్ శర్మ హాజరై పూజలు నిర్వహించారు. బుధవారం ఉదయం 8 గంటలకి కాటక పారాయణాలు, శివ పంచాక్షరి, లక్ష్మీ గణపతి జపములు జరిగాయి. ప్రతిరోజు ప్రదోష కాలమునందు మహా నివేదన, పంచహారతులు, చతుర్వేద స్వస్తి జరుగును. భక్తులచే ప్రతిరోజు సాయంత్రం 6:30 శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం వద్ద దీపోత్సవం జరుగును. अंजलि नाम दंपत्यों संपूर्ण शरीर आरोग्यता सिद्ध्यर्थम सकल श्रेयोभिवृद्ध्यर्थम यजमान्य यजमानस्य परुमनोदगोत्रोद्भवस्य चंद्रबाबु नायडु नामधेयस्य धर्मपत्न्याः भुवनेश्वरी नाम्नः दंपत्योः आयुरारोग्य ऐश्वर्य पुत्रपौत्राभिवृद्ध्यर्थम राष्ट्र शांति सुस्थिरता परिपालना सिद्धि द्वारा नूतन निर्माण व्यवहारेषु सर्व प्रतिबंधक निवृत्ति द्वारा सुंदर नगरेण निर्माण योग्यता सिद्ध्यर्थम सकल श्रेयोभिवृद्ध्यर्थम सर्वशत्रु पीडा परिहार द्वारा राजद्वारे राजमुखे सर्वदा दिग्विजय सिद्ध्यर्थम सकल श्रेयोभिवृद्ध्यर्थम कलिकल्ल गोत्रोद्भवस्य रामनारायण रेड्डी नामधेयस्य धर्मपत्नी समेतस्य రాయలసీమ ఎడారిగా మారకూడదని
పరితపించిన అవిశ్రాంత ఇంజనీర్ సుబ్బరాయుడు అని విశ్రాంత ఐపీఎస్ ఉన్నతాధికారి ఏపీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి, అభివృద్ధికి ఆయన చేసిన కృషిని మరవలేమని చెప్పారు. ఆలోచన పరుల వేదిక ఆధ్వర్యంలో విశ్రాంత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం సుబ్బరాయుడు సంస్కరణ సభ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలోచన పరుల వేదిక సభ్యులు విశ్రాంతి ఐపీఎస్ ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు, అక్కినేని భవానీ ప్రసాద్, టి లక్ష్మీనారాయణ, నల్లమూర్తి చక్రవర్తి, జొన్నలగడ్డ రామారావు, బొచ్చ దశరథ రామిరెడ్డి, కె రామాంజనేయులు, కృష్ణమూర్తి నాయుడులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుబ్బరాయుడు తన అనుభవాన్ని, శక్తి సామర్థ్యాలను, సమయాన్ని వెచ్చించి రాయలసీమ కరువు కాటకాలకి శాశ్వత పరిష్కారం కోసం అంకిత భావంతో కృషి చేశారని చెప్పారు. ప్రాజెక్టులపై అవగాహన కల్పించి, ప్రోత్సహించి స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు. తుది శ్వాస వరకు వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసే ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలిచారని చెప్పారు. బనకచెర్ల మీద వెనకడుగు వేసేది లేదు అని చెప్పి హోంకరిస్తున్నారు. ఎవడికి నష్టం? ఎవరి డబ్బది? సరే, చివరికి మొన్న ఒక రోజున ఈనాడు పత్రికలో ప్రధాన శీర్షికలో ఒక వార్త వచ్చింది. బనకచెర్ల ప్రాజెక్టు మీద ప్రభుత్వం పునరాలోచనలో పడింది, దాని సాధ్యాసాధ్యాలు విశ్లేషించి రివ్యూ చేసి బొల్లాపల్లి నుంచి సోమశిలకు తీసుకెళ్లే ప్రాజెక్టుగా దాన్ని మార్చే దిశగా ఆలోచన చేస్తున్నారు అని చెప్పి ప్రధాన శీర్షికలో ఈనాడు పత్రికలో, ఒక బాధ్యతాయుతమైనటువంటి పత్రిక, వాళ్ళు రాశారు. అది అధికారికంగా రాయలేదు, వాళ్ళకి తెలిసిన విషయం రాశారు. సరేలే, కనీసం ఇప్పటికైనా కొంత గ్రహింపు వచ్చింది అని చెప్పి సంతోషించిన 3 రోజుల్లోనే పోలవరం బనకచెర్ల లింక్ కెనాల్కి డిపిఆర్ తయారు చేయడానికి, పర్యావరణ అనుమతులు తెచ్చుకోవడానికి, కావలసిన ఇతర అనుమతులు తెచ్చుకోవడానికి టెండర్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పి పేపర్లో ఇంత అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. మిగిలిన వివరాలు ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో చూసుకోగలరు అని చెప్పి ఇంత అడ్వర్టైజ్మెంట్ చూసాం. అరే, ఇంతలోనే మళ్ళీ వెనక్కి తిరిగారు రా అని చెప్పి అసలు ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లో ఏముందో చూద్దాం అని చెప్పి ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లోకి వెళ్ళి చూస్తే అసలు ఆ టెండర్ని ఆ ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో అప్లోడే చేయాల. అందులో ఒక ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి, అయ్యా ఈ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, మరి ఈ ప్రొక్యూర్మెంట్ ఈ టెండర్ ఏంటో చూస్తే అసలు అందులో ఏముందో తెలుస్తుంది. సోమశిలకు వెళ్తామంటున్నారు, బనకచెర్లకు వెళ్తామంటున్నారు, దేనికి డిపిఆర్ అడుగుతున్నారో మాకు తెలుస్తుంది అని అంటే, మాకు తెలియదు సార్, ఇంతవరకు మాకు పంపలా, మేము అప్లోడ్ చేయాలా, ఎప్పుడు అప్లోడ్ చేస్తాడో మాకు తెలీదు అన్నారు. పేపర్లో ప్రకటించిన దాని ప్రకారం ఈ రోజు ఆఖరి రోజు 22వ తారీఖు. ఇవాళ ఉదయం తిరువూరు ఎమ్మెల్యే కొరికపూడి శ్రీనివాసరావు ఎంపీ కేశినేని చిన్నిపై ఎంపీ కార్యాలయంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎన్టీఆర్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సొంగ సంజయ్ వర్మ, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం కార్యదర్శి కొట్టేటి హనుమంతరావులు ఖండించారు. ఎమ్మెల్యే కొరికపూడి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంతో నిబద్ధత కలిగిన తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేయడం సబబు కాదని హితో పలికారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో టీడీపీ జిల్లా పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సొంగ సంజయ్ వర్మ, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు, విజయవాడ అర్బన్ ఎస్ఎస్ఎల్ మాజీ అధ్యక్షుడు జీవి నరసింహారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిసపోగు రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఎంపీ కేశినేని చిన్ని ఎంపీ కార్యాలయంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఎంతో నియమ నిబంధనలు కలిగిన టీడీపీపై ఆరోపణలు చేయడం సబబు కాదని అన్నారు. కొలికిపూడి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీలో పదవి కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి అని చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఎంపీ కేశినేని చిన్ని ఎంతో తప్పించారని అన్నారు. ఆయనపై ఇటువంటి అసందర్భ వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. సంజయ్ వర్మ సొంగ, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిని. గత ఒక 4 రోజులుగా తిరువూరు నియోజకవర్గ పరిధిలో ఒక గ్రామంలో జరిగిన సంఘటన, అంటే తిరువూరు శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాస్ గారు ఎంపీ గారి కార్యాలయం గురించి, ఎంపీ గారి కార్యాలయంలో కొంతమంది వ్యక్తుల మీద ఆరోపణలు చేసి దాని విషయంలో మరి ఈరోజు తిరువూరు ప్రజలకి ఎస్సీసీఎల్ తరఫున మరి ఎస్సీ నియోజకవర్గం అయి ఉండటం వల్ల దాని మీద మాట్లాడాలనే ఒక ఆలోచనతో మరి ఈరోజు
జిల్లాలో నగరంలో ఉన్న జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులతో మరి ఈరోజు మీడియా మిత్రులతో మరి ప్రజలకి తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, తెలియపరుద్దాం అనే విషయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ శ్రీనివాస్ గారు, కొలికపూడి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు, విద్యావంతుడు, ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చారు. యువకుడు తిరువూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు ఆలోచించి మరి రాష్ట్ర నాయకత్వ దృష్టికి తీసుకువెళ్ళి మరి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మరి కూటమి నాయకులతో చర్చించి ఆ రోజు శ్రీనివాస్ గారికి స్థానిక నాయకత్వంతో కూడా మాట్లాడినప్పుడు నాయకులందరూ వ్యతిరేకించారు. స్థానిక లీడర్స్ అంతా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఒక నాయకుడు పనిచేస్తుంటే మళ్ళీ ఇంకొకళ్ళు తీసుకొచ్చిస్తారేంటని మాట్లాడిన క్రమంలో వాళ్ళందరినీ కూర్చోపెట్టి మాట్లాడి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. నువ్వు స్టార్టింగ్ కానించి ఎమ్మెల్యే అయిన కానించి ఈ రోజు వరకు కూడా వివాదాలకైనా వెళ్తున్నావు తప్ప కానీ ఎవరితో కూడా నీ సఖ్యత లేవు. మరి నువ్వు ఇన్స్టిట్యూషన్ పెట్టి ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఏ రకంగా ట్రైనింగ్ ఇచ్చావో మాకైతే అర్థం కావట్లా. అడ్మినిస్ట్రేషన్ తెలీదా? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏంటో తెలీదా? పొలిటికల్ సైన్స్ ఏంటో నీకు తెలీదా? తెలియనప్పుడు నువ్వు ఏ విధంగా ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నావు? డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఏం పాత్ర వహించావు నువ్వు? అంటే నీ అక్రమాలు బయటపడతాయని చెప్పేసి ఒక ఎంపీ మీద ఇలా నిరాధారమైన ఆరోపణలు చేస్తావా? ఇవాళ ఎంపీ మీద నిరాధార ఆరోపణలు చేసినా, ఆయన మీద అవినీతి అక్రమాలు చురకలంటించినా ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నీ తిరువురు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ముఖ్యంగా ఇప్పటికైనా శ్రీనివాస నువ్వు నోరు అదుపులో పెట్టుకో, అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు వైఎస్ఆర్ పార్టీతో టైప్ అయ్యావు, నువ్వు ఆ నాయకులు చెప్పినట్టుగా నువ్వు నడుస్తున్నావు. నువ్వు నిజంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయితే నువ్వు అటువంటి పనులు చేయవు. కుటుంబంలో అనేక రకాల గొడవలు ఉంటాయి, కూర్చొని మాట్లాడుకునే సాంప్రదాయం మన టీడీపీ కొనసాగుతుంది. నువ్వు అవన్నీ విస్మరించి నీ ఇష్టం వచ్చినట్టుగా నోరు ఉందని మాట్లాడితే ఎవరు సహిస్తారు? ఇవాళ ప్రజలందరూ కూడా తిరువురు ప్రజలు చీపో అంటున్నారు నిన్ను. ఇంతకంటే దౌర్భాగ్య ఎమ్మెల్యేకి నాకు తెలిసి ఎవరికి రాలా. ఇటువంటి పరిస్థితి రాకుండా తెలుగుదేశం పార్టీ కూడా పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంటుంది. పార్టీని కాదని హైకమాండ్ని కాదని నువ్వేం చేయలేవు. నీ సమస్యలు ఉంటే హైకమాండ్ దృష్టిలో పెట్టు, అక్కడ సమస్య పరిష్కారం చేసుకోవడం మార్గం చూపించుకో. లేదంటే పార్లమెంట్ సభ్యుల దగ్గర పెట్టు. సార్ నాకు ఇలా జరుగుతుందండి, దానికి మాకు న్యాయం చేయండి అడుగు, తప్పలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల కోసం ఏ అభివృద్ధి కోసం సరే మనం సంప్రదించే సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి. వాటిని సంప్రదించాలని కేశినేని శివనాథ్ గారు చిన్ని గారి పైన చేసిన ఆరోపణలు కానీ అదేవిధంగా ఆ సిబ్బందిపై చేసిన ఆరోపణలను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ యొక్క సబ్జెక్టుని కేశినేని శివనాథ్ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ముఖ్యంగా రైతులకు భద్రత భరోసా లభించాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుందని, దానివల్లనే రైతులు సంతోషంగా ఉంటున్నారని తెలిపారు. బుధవారం ది విజయ కుందావారి కండ్రిక సంఘం లిమిటెడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి బ్యాంకు నూతన చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఒక నూతన భద్రత భరోసా లభించిందని చెప్పారు. గత 16 నెలల కాలంలో ప్రభుత్వం రైతన్నల సంక్షేమం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలను చేపట్టింది అని, ప్రయత్నాల ఫలితంగా రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వం దాదాపు 1250 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేయటమే కాకుండా రైతన్న నేస్తం అనే పథకం కింద సంవత్సరానికి ఎకరాకు 20,000 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడతగా 7,000 రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసిందని చెప్పారు. యూరియా కొరత ఉన్నప్పటికీ రైతన్నలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుందని తెలిపారు. రైతులకి ఒక భద్రత, ఒక భరోసా దొరికింది. గత 16 నెలల్లో రైతన్నలు అన్ని రకాలుగా కూడా ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. అన్ని ప్రయత్నాల్లో రైతన్నలు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో బియ్యం ధాన్యం అమ్ముకుంటే డబ్బులు కూడా వచ్చేయవు. అలాంటిది ధాన్యం బకాయిలన్నీ కూడా దాదాపు 1250 కోట్లు ధాన్యం బకాయిలు రైతులకి చెల్లించాం. అంతేకాకుండా రైతన్న నేస్తం పేరు మీద సంవత్సరానికి 20,000 రూపాయలు రైతన్నలకి ఎకరాకి ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడత 7,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేసాం. మరి రాష్ట్రం అంతా యూరియా దొరకట్లేదు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మా రైతన్నలకి ఈ 6 గ్రామాల్లో ఎక్కడా కూడా ఒక్క రోజు కూడా
ప్రాబ్లం లేకుండా రైతన్నలకి యూరియా అంతా కూడా సప్లై చేసాం. అట్లాగే అన్ని రకాలుగా రైతన్నలకి వాళ్ళ చెరువులు నింపాం, నీళ్ళు ఇస్తున్నాం. పాడి రైతులు ముఖ్యంగా ఈ గ్రామం బ్రహ్మాండంగా పాడి రైతులు, మా మహిళా రైతక్కలు చెల్లెమ్మలు బ్రహ్మాండంగా పాడి నెంబర్ 1లో అత్యధిక దిగుబడి ఈ ప్రాంతం ఇస్తుందంటే అది మా రైతన్నలకి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉండబట్టి. అలాగే కోఆపరేటివ్ సంస్థలు, కోఆపరేటివ్ సంఘాలు వ్యవస్థ అంతా కూడా గతంలో చిన్నాభిన్నమై నాశనం అయిపోయినాయి. అనేక అక్రమాలు, అవినీతి జరిగినాయి. ఇష్టారీతిని లెక్కలేని పరిస్థితులు వచ్చినాయి. ఇవాళ ఈ కుందావారి కండ్రిక ఈ 5-6 గ్రామాలకు చెందినటువంటి ఈ సొసైటీ దిగ్విజయవంతంగా నడుస్తూ ఉంది. దిగ్విజయవంతంగా నడిపేదానికి మరి యువకుడు, నిస్వార్థపరుడు, మరి ఎక్కడ ఇబ్బందులు మచ్చాలేనటువంటి సాధం శ్రీనాథ్ని చైర్మన్గా వేసాం. పొన్నం శాషగిరిని, అలాగే దేవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని సభ్యులుగా నియమించి ఇవాళ ఈ సంఘానికి మళ్ళా పూర్వ వైభోగం తీసుకొచ్చేటట్టు వేసాం. దీంట్లో రైతన్నలకి 8 లక్షల రూపాయలు లోన్లు ఇస్తూ ఉన్నారు. 6 లక్షల రూపాయలు ఎకరానికి, అలాగే 2 లక్షల రూపాయలు క్రాప్ లోను. దాన్ని ఇప్పటికీ 1350 కోట్ల రూపాయల టర్నోవర్తో ఉంది. దీన్ని ఇంకా పెంచుతాం. అవసరమైతే రాష్ట్ర కోఆపరేటివ్ వ్యవస్థ నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఈ రైతన్నలకి 6 గ్రామాల్లో రైతన్నలకి పెద్ద ఎత్తున సహాయపడతాం. ఈ ప్రాంతంలో ప్యాడీ ఎక్కువ. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటేనే అభివృద్ధికి మారుపేరు అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. సింగ్నగర్ ఫ్లైఓవర్, బస్టాండ్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్, కనకదుర్గమ్మ గుడి దగ్గర ఉన్న ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ అన్ని తమ ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం జరిగాయని అన్నారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటేనే అభివృద్ధికి మారుపేరు అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. నిన్న సాయంత్రం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ క్రీస్తురాజపురం ఆర్సీఎం చర్చి దగ్గర 10 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అధునాతన స్ట్రీట్ లైట్లను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధి అంతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగిందని చెప్పారు. విజయవాడ నగరంలోని సింగ్నగర్ ఫ్లైఓవర్, బస్టాండ్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్, కనకదుర్గమ్మ గుడి దగ్గర ఉన్న ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ అన్ని కూడా తమ ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం జరిగాయని చెప్పారు. నగరంలోని కాలువలపై వంతెనల్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేశామని చెప్పారు. నగరంలోని ప్రధాన రహదారుల్ని విస్తరించి నిర్మాణం చేయడమే కాకుండా అనేక కొత్త రహదారుల్ని నిర్మాణం చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని చెప్పారు. పంట కాలువ రోడ్డు, టవర్ లైన్ రోడ్డు, ప్రసాదంపాడు నుంచి ఆటో నగర్కి వచ్చేందుకు రహదారితో పాటుగా ఎన్నో కొత్త రోడ్లను నిర్మాణం చేశామని అన్నారు. కొండ ప్రాంతాల్లో మెట్లు, రైలింగ్ తో పాటుగా త్రాగునీటి పైపులు, రిజర్వాయర్లు నిర్మాణం చేసింది కూడా తమ ప్రభుత్వమేనని చెప్పారు. అభివృద్ధి పనులతో పాటుగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. ఈ రోడ్డుకి అత్యధిక ప్రాధాన్యత ఉన్న రోడ్డు. ఈ రోడ్డుకి కాదు, విజయవాడ నగరానికి వెలుగులు తెచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎల్ఈడి అనే ఒక కొత్త వ్యవస్థని మన రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేసి గతంలో ఎక్కడా లేని విధంగా ఆ రోజున అంత ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి నగరంలో నలుమూలల ప్రధాన రోడ్లు, చిన్న చిన్న రోడ్లు, మారుమూలన రోడ్లతో సైతం కూడా ఎల్ఈడి బల్బులతో కొత్త వెలుగులు తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు మరలా 2024లో మరలా విజయం సాధించిన తర్వాత ఈ లైటింగ్ మరింత కళ హై వోల్టేజ్తో పట్టపగలాగా కనపడే విధంగా ఉండేదానికి లైట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ రోడ్డుకి 10 లక్షల రూపాయల వ్యయంతో మంచి హై వోల్టేజ్ లైట్లు వేసుకోవడమే కాకుండా నగరంలో ప్రధాన కూడల్లో ట్రైమాక్స్ లైట్లని అవి కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఇచ్చిన ప్రత్యేకమైన నిధులతో 2014-19లో ఈ రోడ్డు నిర్మాణం చేసుకున్నాం. గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో
ఈ రోడ్డు మీద బ్లాక్ ట్యాప్ వేయలేకపోయారు. మరలా ఈ రోడ్డుకి మరలా వైభవం తీసుకురావడానికి ఈరోజున ₹1 కోటి బ్లాక్ ట్యాప్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిధులు సమీకరించుకోవడం జరుగుతోంది. క్రీస్తురాజపురం ప్రాంతంలో మంచినీళ్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మరి మెట్ల మార్గం కానివ్వండి, వీటన్నిటి కూడా ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కొండ ప్రాంత వాసులకి ప్రత్యేకమైన వసతులు కల్పించాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళటం వల్లే కొండ ప్రాంతాల్లో అనేక చోట్ల ఓవర్ ట్యాంక్ రోడ్ కట్టుకోవడం జరిగింది. ఇంకా రాను రోజుల్లో మరింత శోభ వచ్చే విధంగా ప్రజలందరికీ కూడా అనుకూలమైన విధానాలని, మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేసి వాళ్ళకి మరిన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని, ఈ రోడ్డును కూడా ఇంకా డివైడర్ రోడ్డుగా విస్తరణ చేసి మంచి రోడ్డుగా అందరికీ బాగా ప్రాంతానికి కళ వచ్చే విధంగా అందరికీ అనుకూలమైన విధంగా ఈ రోడ్డు నిర్మాణం చేయటం, ఇంకా ఏ సౌకర్యాలు కావాలని ఏర్పాటు చేయడానికి ఈ ప్రాంతంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటామని కూడా తెలియజేస్తాం. మతోన్మాద బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని, దేశ ప్రయోజనాల్ని విస్మరించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కనుసన్నల్లో ప్రధాని మోదీ నలుస్తున్నారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ధ్వజమెత్తారు. బీహార్ ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయని, అవి దేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ఆ దిశగా అక్కడి బీజేపీ కూటమి ఓటమి లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్యను రాష్ట్ర సమితి సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుందని చెప్పారు. సిపిఐ రాష్ట్ర పార్టీ కార్యాలయం దాసరి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి బి రాజా, మాజీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్యలు పాల్గొని మాట్లాడారు. బీజేపీ దాని కూటమి శక్తుల ఓటమికి ఇండియా ఐక్య సంఘటన కృషి చేస్తుందని చెప్పారు. సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యదర్శిగా గుజ్జల ఈశ్వరయ్యను సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుందని అన్నారు. ఈశ్వరయ్య యువజన, విద్యార్థి విభాగాల్లోనూ పార్టీలోనూ ప్రజా ఉద్యమాల ద్వారా చురుకైన పాత్ర పోషించారని అన్నారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్యకు జాతీయ రాష్ట్ర సమితి సభ్యులు, నేతలు శుభాకాంక్షలు తెలిపారు. మరోమారు సెక్యులర్ శక్తులు, ప్రజాతంత్ర వర్గాలు, పార్టీలు అన్ని కూడా మరింత ఏకీభావంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉంది. బీహార్లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠబంధన్గా ఏర్పడి అక్కడున్న ప్రాంతీయ పార్టీ ఆర్జేడీ, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ తదితర పార్టీలన్నీ కూడా ఇవాళ అక్కడ ఎన్నికల్లో పోరాడుతూ ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలో జరగబోతున్న ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ, జేడీయూను ఓడించడానికి ఇవాళ సెక్యులర్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. బీహార్ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ప్రభావితం చూపబోతా ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఎన్డీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ జేడీయూ పాలనను దాన్ని ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కృషి చేస్తూ ఉందని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలో ఈ నెల 24, 25 తేదీల్లో జరగబోతా ఉన్నాయి. ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించబోయే కార్యకలాపాలు, ఆయా రాష్ట్రాల్లో జాతాలు నిర్వహించాలా లేకపోతే దేశవ్యాప్తంగా జాతా కార్యక్రమాన్ని నిర్వహించి ఆ రూపంలో ఇవాళ ప్రజల దగ్గరకు పోవాలనే అంశాలపైన కూడా చర్చించబోతా ఉన్నాం. ఆ రకంగా చర్చించి 25వ తేదీ తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాం. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న విధానాలు టోటల్గా ప్రైవేటైజేషన్ వైపు ఆయన తీసుకుపోతా ఉన్నాడు. విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని, అదేవిధంగా టూరిజం కార్పొరేషన్ని, ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అన్నిటి కూడా ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంటా ఉన్నారు. టోటల్ గా ప్రైవేట్ కి అప్పచెప్పిన తర్వాత దీని ఏం రాజ్యం వెళ్తాడో ఆయనే చెప్పాలి. మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో సిపిఐ నూతన రాష్ట్ర కార్యదర్శిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు సహకరించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారికి, జాతీయ కార్యదర్శి రామకృష్ణ పండా గారికి, సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారికి, సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితికి
ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో మా జాతీయ రాష్ట్ర నాయకత్వాలు ప్రకటించినట్టు మా సమావేశాల్లో కేంద్ర రాష్ట్ర and Telangana, there was a promise given to the people of Andhra Pradesh. Andhra Pradesh will have a special category status. Why still that special category status is not given, and Andhra is not given adequate financial support? Many questions are there. Mr. Chandrababu has to answer these questions. So in the emerging political situation, our party is of the view that all secular democratic parties must come together, put up a strong united fight against BJP, RSS combined. In this context, we appeal to all left parties to come together. We appeal to all communist parties and movements to come together. The left unity and communist unity now are the historic necessity of the country. If India has to be saved, if India has to be saved as a secular democratic republic, if India state ప్రజా సమస్యల పరిష్కారం వేదిక పీజీఆర్ఎస్ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ అందరికీ ఇల్లు అంశాలపై భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ జి జయలక్ష్మి బుధవారం నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఇలఖ్యాతో కలిసి ఆయన పాల్గొన్నారు. సమావేశం అనంతరం కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలలో అపరిష్కృతంగా ఉన్న వాటి వివరాలు శాఖల వారీగా మండలాల వారీగా తెలియచేయాలని అన్నారు. అర్జీల పరిష్కార విషయంలో అలసత్వం చూపరాదని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. కీలక ప్రగతి సూచికల్లో ఐసీడీఎస్ పోలీస్ శాఖల అంశాలలో పురోగతి ఉండాలని అన్నారు. ఈ క్రాప్ నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడ జిల్లా తునిలోని గురుకుల పాఠశాలలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందన. సంఘటన వివరాలు తెలిపిన వెంటనే పోలీసులు అతడిపై ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని లోకేష్ వెల్లడి. అల్పపీడనం ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో అతి భారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహణ. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని హోంమంత్రి ఆదేశం. ఏపీకి కేంద్రం నుంచి 1,00,000 కోట్ల సాయం అందిందని 11,444 కోట్లతో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి నిధులు కేటాయించారని బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ వెల్లడి. 1,25,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావటం కూటమి ప్రభుత్వ నేతృత్వంలో వచ్చిన అభివృద్ధికి నిదర్శనమని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.